హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: చేపలు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, గసగసాలు, యాలకులు, చెక్క, లవంగాలు, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, నూనె. ఇప్పుడు తయారు విధానం తెలుసుకుందాం. ముందుగా చేపలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, టమాటా ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఒక టమాటా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలో కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదండి, దీంట్లో కారం వేసుకోవాలి. 4 స్పూన్లు కారం వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత దీనిలో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని స్లో మంట మీద ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. చేపలు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేపలు కూడా రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.